బిగ్ బాస్ లవర్స్కి షాక్ తగిలింది. ప్రేక్షకుల ఆశలపై హాట్ బ్యూటీ నీళ్లు చల్లింది. నేను షోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఆడియన్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 2 వారాలు పూర్తి చేసుకుంది. షో ఆశించిన స్థాయిలో లేదు. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా సరిగా లేదు. విష్ణుప్రియ, ఆదిత్య, ఓంతో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ నటులు యష్మి గౌడ, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ అంత పాపులర్ కాదు. పైగా కన్నడ బ్యాచ్. సీజన్ 8 గేమ్స్, టాస్క్స్ అయితే నిరాశపరుస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ వీక్ టీఆర్పీ దారుణంగా ఉందట. బేబక్ ఎలిమినేషన్తో ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరూ ప్రభావం చూపడం లేదు. ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ని కోరుకుంటున్నారు. 14 మందిని మాత్రమే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పరిచయం చేశారు. సీజన్ 7 మాదిరిగా 5 వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. కనీసం 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారైనా పేరున్న నటులను బిగ్ బాస్ హౌస్లోకి పంపాలని మేకర్స్ భావిస్తున్నారట. షో మళ్ళీ గాడిని పడాలంటే టాప్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో జ్యోతిరాయ్ని సంప్రదించారు. ఆమె పచ్చజెండా ఊపిందని కథనాలు వెలువడ్డాయి. జ్యోతిరాయ్ సీరియల్ కుప్పిడంత మనసులో హీరో తల్లి పాత్ర చేసింది. ఆ పాత్రలో జ్యోతిరాయ్ని చూసి మిడిల్ ఏజ్ లేడీ అని ప్రేక్షకులు భావించారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి జనాల మైండ్ బ్లాక్ అయింది. జ్యోతిరాయ్ నా వయసు 30 ఏళ్ళు మాత్రమే అంటూ చెప్పారు. ఇంట్లో భారీ ఫేమ్ రాబట్టింది. జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్కి వస్తే పండగనే ఆడియన్స్ భావించారు. కానీ జ్యోతిరాయ్ షోకి రావడం లేదట. దీనిపై ఆమె స్వయంగా స్పష్టత ఇచ్చింది. నేను కన్నడ, తెలుగు బిగ్ బాస్ షోల్లో పాల్గొనడం లేదు. నటిగా బిజీగా ఉన్నాను. నేను నటించిన 4 తెలుగు సినిమాలు 2025లో విడుదల కానున్నాయి. బిగ్ బాస్ షోకి వస్తున్నానంటూ వెలువడుతున్న కథనాల్లో నిజం లేదు. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని జ్యోతిరాయ్ చెప్పారు. కన్నడ నటి అయిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. మరోవైపు వీకెండ్ దగ్గర పడుతుంది. ఓటింగ్కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. బిగ్ బాస్ ఇంటిని వీడే రెండో కంటెస్టెంట్ ఎవరనే చర్చ నడుస్తుంది. విష్ణుప్రియ, నిఖిల్, నాగమణికంఠ, సీత, నైనిక, ఆదిత్య, ఓం, శేఖర్ భాష, పృథ్వీరాజ్ నామినేషన్స్ లిస్ట్లో ఉన్నారు. వీరిలో ఒకరి ఇంటిని వేయనున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారన్న వీక్ ఎండింగ్లో మనకు తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.